మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మంది పిల్లలకు చదివించాలి, ఇంకా ఎక్కువ మంది పిల్లలు బాగుపడాలి, ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు చదువుల కోసం, తన పిల్లల చదువుల కోసమని మనం వచ్చిన తర్వాత అర్హత ప్రమాణాలను పెంచాం. అంటే ఇన్కమ్ లిమిట్స్ ను పెంచాం. గతంలో ₹1,00,000 మాత్రమే పరిమితమైన ఇన్కమ్ లిమిట్ ను ఎస్సీలకైతే 2 లక్షల దాకా పరిమితమై ఉన్న ఇన్కమ్ లిమిట్ ను మిగతా వాళ్ళకైతే 2 లక్షల దాకా, మిగతా వాళ్ళకైతే 1,00,000 దాకే పరిమితమై ఉన్న ఇన్కమ్ లిమిట్ ను మనం వచ్చిన తర్వాత ఏకంగా 2.5 లక్షల దాకా పెంచి వీలైనంత ఎక్కువ మందిని కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ అక్షరాల అలా తీసుకువచ్చి ఈరోజు 93% మందికి ఈరోజు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ద్వారా ఈరోజు మంచి చేయగలుగుతా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. ఫీజులు కూడా గతంలో మాదిరిగా ఇంతే కడతాము, ఇంతకన్నా ఇక ఎక్కువ మేము కట్టము, ఇంతకన్నా ఎక్కువ కట్టాల్సి వస్తే మీ ఆస్తులు మీరు అమ్ముకోండి, మీ చావు మీరు చావండి అనే విధానానికి కూడా పూర్తిగా స్వస్తి పలుకుతూ తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బందులు కూడా పడకుండా పిల్లల చదువుల కోసం ఏ తల్లి తండ్రి కూడా ఇబ్బందులనే రాకుండా ఆ పిల్లలకు అయ్యే పూర్తి ఫీజులు కట్టే కార్యక్రమాన్ని కూడా భుజస్కంధాల మీద వేసుకున్నాం. పిల్లలు ఇబ్బంది పడకూడదు అని ఏ త్రైమాసికం అయిపోయిన వెంటనే, ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ పిల్లలందరికీ కూడా ఆ తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తూ ఫీజులు ఇస్తూ ఆ తల్లుల చేతనే కాలేజీల్లో ఫీజులు కట్టించే ఒక గొప్ప సాంప్రదాయానికి కూడా నాంది పలికాం. ఇలా పిల్లలకు ఫీజులు కట్టించే, పూర్తి ఫీజులు చెల్లించే విద్యా దీవెనే కాకుండా ఆ పిల్లలు ఇబ్బంది పడకూడదు, ఉట్టి ఫీజులే సరిపోవు, వాళ్ళ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా ఆ పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అని జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి ఆ ప్రతి పాపకు, ఆ ప్రతి బాబుకు, ఆ తల్లిదండ్రులకు మంచి చేసే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 57 నెలలుగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తా ఉన్నాం. ఈరోజు గత త్రైమాసికానికి అంటే అక్టోబరు, నవంబరు, డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ఆ 3 నెలల కాలానికి సంబంధించి ఆ పిల్లలకు ఖర్చయ్యే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను 9,45,000 మంది విద్యార్థులకు మేలు చేస్తూ నేడు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి ఆ పిల్లల, ఆ తల్లుల వీరిద్దరి జాయింట్ అకౌంట్కు ఏకంగా 708 కోట్ల రూపాయలు నేరుగా పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఈ 708 కోట్ల రూపాయలతో కలుపుకొని ఈ 57 నెలల కాలంలోనే అక్షరాల మీ అన్న ప్రభుత్వం చెల్లించిన ఈ పూర్తి ఫీజుల మొత్తాన్నే తీసుకుంటే ఏకంగా 29,66,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఇప్పటిదాకా జగనన్న విద్యా దీవెన అనే ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే 12,609 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగింది. ఆ తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగింది. ఇక విద్యార్థులందరికీ ప్రతి విద్యా సంవత్సరం అంటే జూలై నుంచి జూన్ దాకా ఉండే ప్రతి విద్యా సంవత్సరంలో, ఆ ప్రతి విద్యా సంవత్సరం మొదట్లోనూ, ఆ ప్రతి విద్యా సంవత్సరం చివరిలోనూ, ప్రతి ఏప్రిల్లోనూ ఒక వాయిదా మనం ఇస్తూ వస్తున్న జగనన్న వసతి దీవెన ద్వారా భోజన వసతి ఖర్చుల కోసం చెల్లించిన మొత్తం మరో 4,275 కోట్ల రూపాయలు. ఈ ఏప్రిల్లో అంటే రేపు నెల ఏప్రిల్లో
వసతి దీవెన కింద విడుదల చేయనున్న మరో 1100 కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే మనందరి ప్రభుత్వం విద్యా దీవెన, వసతి దీవెన అనే ఈ 2 పథకాల మీద మాత్రమే పెట్టిన డబ్బు ఏకంగా 18,000 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇలా